హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శారదా రెసిపీస్. ఈరోజు ఎండుచేప కర్రీని సింపుల్గా పర్ఫెక్ట్గా స్మెల్ లేకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇది వేడివేడి అన్నంలోకి సూపర్గా ఉంటుంది. మరి ఇంకెందుకు లేట్, వీడియోలోకి వెళ్ళిపోదాం. మీ దగ్గర ఏ ఎండుచేప ఉన్నా పర్లేదు, ప్రాసెస్ ఒకటే. నేను ట్యూనా ఎండుచేపతో చేస్తున్నా. ఈ ఎండుచేపని వేడి నీళ్ళలో వేసి కాసేపు నానబెట్టుకోవాలి. అప్పుడే ఆ నీచు వాసన రాకుండా ఉంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటోస్, పసుపు, కారం, సాల్ట్, ఇంకా ఆయిల్. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యేలోపు కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి. ఆనియన్స్ కొంచెం కలర్ మారిన తర్వాత హాఫ్ స్పూన్ పసుపు ఇంకా హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత టమాటోస్ ఇంకా పచ్చిమిర్చి వేసి కలుపుకొని మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. టమాటోస్ బాగా మగ్గి ఆయిల్ సపరేట్ అవుతుంది. అప్పుడు కారం వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు సరిపడా వాటర్ వేసుకుని బాగా ఉడకనివ్వాలి. మూత పెట్టి కాసేపు సిమ్లోనే ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత చూస్తే ఇలా గ్రేవీ బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు వేడి నీళ్ళలో నానబెట్టుకున్న ఎండు చేప వేసి ఒకసారి అంతా కలిసి ఇలా కలుపుకొని బాగా ఉడకనివ్వాలి. గ్రేవీ ఇలా కొంచెం చిక్కబడ్డాక చింతపండు పులుసు కూడా వేసుకుని 5 to 10 మినిట్స్ సిమ్లో మగ్గనివ్వాలి. లాస్ట్లో కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుని స్టవ్ ఆపేసుకోవడమే. అంతే, మన స్పెషల్ ఎండు చేప కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీని వేడిగా ఉన్న అన్నంలో వేసుకుని తింటే ఆ కిక్కే వేరు. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.